సాగర్, నర్మద వాళ్ళిద్దరూ హైదరాబాద్ నుంచి ఇంటికి ఆటోలో వచ్చి ఇంట్లో దిగుతూ ఉంటారు. అది చూసి శ్రీవల్లి నర్మద వాళ్ళు వచ్చేసారు అని అందరినీ కేకవేస్తూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే చాలా హ్యాపీగా నర్మదాని హగ్ చేసుకుంటూ ఉంటుంది అక్క అని. ఇక సాగర్ అయితే వాళ్ళ నాన్న ఫోన్ వస్తుందని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఫోన్ చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఏంట్రా అలా కంగారు పడుతున్నావు అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక సాగర్ అయితే ఏం చెప్పకుండా అలా చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అలా కంగారు పడుతున్నారు మరిది గారు అని శ్రీవల్లి కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇక రామరాజు అయితే ఫోన్ చేస్తూ అలా వస్తూ ఉంటాడు. ఇక రామరాజుని చూసి సాగర్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంట్రా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అని అనేసరికి నర్మద అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక సాగర్ అయితే చాలా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటాడు. నీకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం బాగా అలవాటు అయిపోయింది, ఎందుకు ఏ పని అప్ చెప్పని నువ్వు ఏ పని చేసుకుని వచ్చావు, ఫోన్ లిఫ్ట్ చేయడానికి మాత్రం నీకు ఖాళీ లేదు, కానీ ట్యాంక్ బండ్ల మీద తిరగడానికి, ఫోటోలు దిగడానికి, ఎంజాయ్మెంట్ చేయడానికి మాత్రం నీకు ఖాళీ ఉందే. నేను అప్పు చెప్పిన పని మాత్రం చేయడానికి నీకు ఖాళీ లేదు. నీకు డబ్బులు వసూలు చేసుకొని రమ్మని చెప్పాను కదా, ఏం చేసావు అని రామరాజు అయితే సాగర్ని తిడుతూ ఉంటాడు. ఆ మాటకి నర్మద అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి మామయ్య ఏం మాట్లాడుతున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రామరాజు అయితే సాగర్ని నానా మాటలు అనేసరికి శ్రీవల్లి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా, అది ఎంత పని చేశారు, అయినా అంత పని చెప్పినప్పుడు స్విచ్ ఆఫ్ ఎలా చేసేస్తారు, ఇంటి పని బాధ్యత లేకుండా అంత దినుగా ఉండడం ఏంటి, ఎంజాయ్మెంట్ చెయ్యొచ్చు కాదనలేదు, కానీ ఇంటి పని కూడా చెయ్యాలి కదా, ఇంటి పని వదులుకొని మరీ తిరగాల అని చెప్పేసి నర్మద వాళ్ళ ఆయన్ని అయితే శ్రీవల్లి నానా మాటలు అంటూ ఉంటుంది. అలా శ్రీవల్లి నానా మాటలు అనేసరికి నర్మద అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే అయినా మామయ్య గారు మన కోసమే కదా కష్టపడుతున్నారు, అయినా పని మీద అంత బాధ్యత లేకుండా ఉండడం ఏంటో అనేది అనేసరికి సాగర్ వీళ్ళు షాక్ అయ్యి అలా